జై గోమాత, భారత్ మాతకు జై. గోవులను రక్షించండి. ఇంటికొక చెట్టు పెట్టండి. చెట్లు ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఇంటికొక ఆవు ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఏ రోగాలు రావు. దాని పేడ ముట్టుకునే వాళ్ళకు ఎవరికైనా ఇంతవరకు ఏం కాలే. నిన్న సిటీలో ఒక ఆమె అది ఆవు పేడేస్తే దాన్ని ఇట్లా ఒక బేసిన్, అన్నం తినే బేసిన్ వేసుకొని పోతుంది. అంటే దానికి ఆవుకు, గోమాతకు, కౌ ఇంగ్లీష్లో కౌ అంటారు, గోమాత. దీనికి దాని విలువ తెలిసిన వాళ్ళు దాని గురించి చెప్తారు. ఇప్పుడు ఆవుతో ఎంత లాభాలు ఉన్నాయి అని దాని మీద తెలిసే వీళ్ళకు. గోమాత అంటే ఆవు అంటే గోమాత అంటారు. దాన్ని పూజిస్తారు. ఇంటికి రాగానే ఏదైనా పిండి వస్తువులు కానీ, బెల్లం కానీ, ఆ కుడుకలు కడిగేసి గోమాతకు పెడతారు. అది చాలా పుణ్యం. ఒక్కసారి పెట్టి చూడండి గోమాతకు, అది మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటికి రాగానే చక్కగా మీ ఇంట్లోకి వస్తుంది. నేను ఇల్లు కట్టి గృహప్రవేశం రోజు ఒక 3 ఆవులు చక్కగా మీదకి వచ్చినాయి. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చినాయి. నేను షాక్ తిన్నా. నేను ఆవు మీదకి వచ్చిందని వచ్చినాయి. అలా మూత్రం వచ్చినాయి, పేడ పెట్టినాయి. అది ఆడ మొత్తం బెడ్రూమ్ మొత్తం తిరిగింది. నేను షాక్ తిన్నా. నేను అక్కడున్న అయ్యగారు ఏమన్నాడంటే, అరే చాలా నీ అదృష్టమయ్యా, ఆవు మీ ఇంట్లోకి వచ్చిందంటే మీ అదృష్టం అన్నాడు. నేను ఎప్పటికీ ఆవులకు ఏమైనా కూరగాయలు కానీ, గడ్డి కానీ తీసుకొచ్చి పెడతా. పల్లి పిండి అంటారు. పల్లి నూనె వచ్చే పిప్పును దాన్ని పల్లి పిండి అంటారు తెలంగాణలో. పల్లి పిండి అంటారు. ఆ పిండి పెడతాను నేను తీసుకొచ్చి. ఎప్పటికీ నాకు ఆవులు ఉంటుంది. ఇక్కడ ఆవులు ఆడ ఆగి వాటికి నేను పెడతాను. మన జన్మ ఏముంది సార్, అది గడ్డి ఇస్తే పాలిస్తుంది. అది నాకు ఆస్తి కావాలి, బిల్డింగులు కావాలని కోరుకోదు కదా ఆవులు. అది ఏం లేదు, కొంచెం గడ్డి ఎత్తే కడుపు ఉంటే కొంచెం ఎత్తే తింటుంది, నువ్వు ఆనే పడుకుంటుంది. మళ్ళీ దాన్ని అన్ని పాలు పిండుకుంటే కూడా ఏమనలేదు. అవి అటువంటి జన్మ సార్, అది జంతువులు. అది చాలా పవిత్రమైన జంతువు ఆవులు. మన భారతదేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో కానీ గోవులు పెంచిన వాళ్ళు, గోవులు కాపాడిన వాళ్ళకు వారికి జీవితంలో వాడికి స్వర్గానికి పోతాయి, నరకానికి పోడు. గోశాలను చూసిన వాడికి గోవుకి ఏదో కొంచెం అన్నం పెట్టండి. నీళ్లు పోయండి. ఎండాకాలం బకెట్లు తీసుకొచ్చి నీళ్ళు అండి ముందు తాగుతాయి. నువ్వు దొరికిన కాడ నేనేదో పెద్ద ట్యాంకులను తీసుకొచ్చి పోయినట్లేదు కదా. అలా చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు అందరికీ చేసేది. మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సిటీలో కానీ గడ్డి ఉండదు, కానీ ఏదైనా ఇంటికి తీసుకొచ్చి పెట్టండి, దానికి మొక్కండి, మీకు పుణ్యం ఉంటుంది. మీరు అనుకున్నవి అవుతాయి. అది కూడా ఇది చేయండి. ఏదో ఇప్పుడు తిరుపతి దేవుని దగ్గర పోతున్నావు, 20,000 పెట్టుకొని 20,000 పెట్టుకొని పోతున్నాం అంటే అది ఇక్కడ గోమాతకు రోజు మొక్కి దానికి ఏదో ఆడేసి దానికి దాన్ని తిరగడానికి దానికి 5-10 రూపాయలు ఇవ్వండి సార్. అది అంత దూరం 20,000 పెట్టుకొని పోవడం అవసరం లేదు. అట్లాంటి కూడా నన్ను కూడా విమర్శిస్తారు. మళ్ళీ సరిపోండి, కానీ తొగలకి ఆవులు కలిస్తే వాటికి చేయండి. అది అంత పుణ్యం దొరకదు. కానీ ఒక 100 గుళ్ళు తిరిగినంత పుణ్యం ఒక గోమాతకు మీరు గడ్డి పెట్టి తిండి పెడితే. ఈరోజు చాలా మంది బాలకృష్ణ గురుస్వామి గారు ఆయన పాపం మొత్తం ఇండియా మొత్తం తిరిగింది అది ఆవును పట్టుకొని. ఆయనకి ఎంత ఒప్పుకొని చూడండి. నేను పాపం ఇక మనం ఏం చెప్తాం. అసలు ఎవ్వరు లేకుండా గడ్డాలు మీసాలు పెంచుకొని, ఇంత పొడుగు గడ్డాలు పెంచుకొని కేరళ గుడికి తీసుకొని పోయాడు. దానికి ఇరుముడు కట్టించి గోమాతకు. అది చూడు, అది ఎంత పుణ్యం చేసుకుందో. అది ఏదో జన్మల అది ఆమె ఆ దేవుడే, గోవులు దేవుడే. అది దేవుని రూపంలో గోమాతగా పుట్టించాడు. గోమాతగా కవుగా ఇట్లా ఇటువంటి చరిత్ర ఉన్న మన భారతదేశం మీదకి దండయాత్రలు వస్తారు. వీళ్ళంతా దొంగలు. వాళ్ళకు ఇక అది ఆ దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు మన భారతదేశంలో, మన భారతదేశం హిమాలయాల్లో ఉన్నాడు. అని చూస్తా ఉన్నాడు. అక్కడ మీదికెళ్ళి ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాడు. చూసి ఒక తోకతో కొడితే పాకిస్తాన్ మొత్తం స్టాష్ అయిపోతుంది. ఏముండదు పాకిస్తాన్ ఇల్లు హనుమంతుడు తోకతో కొడితే. అది దగ్గరికి వచ్చి చూడండి, ఇది జరుగుతుంది. దాని యొక్క మనం మార్చేపించడం ఉండదు. ఎవరు వేసినా అడ్డము ఉండదు. ఇక వాళ్ళ పని అయిపోయింది, కథం అయిపోయింది. వాళ్ళు పడుకుని పని అయిపోయింది, కథ. ఓకే. జై గోమాత, జై శ్రీరామ్.